అందరికీ నమస్కారం. నేను మీ దేవి. పవిత్ర బంధం 5వ భాగం. రచయిత అంజీ సంజు గారు. మళ్ళీ నువ్వు నన్ను వదిలేస్తే నేను బ్రతకలేను రామ్ అన్నది. బంగారం ప్లీజ్ మా. నేను ఒక్కసారి తప్పు చేశాను కానీ అస్తమాను చేస్తూనే ఉంటానా అన్నాడు అద్విక్. అవంతి అలాగే హక్ చేసుకునుంది. నీకు నమ్మకం కలగాలంతే కదా, ముందు తిను అని అవంతిని వదిలి ఇద్దరు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అవంతిని అలాగే బెడ్ మీద పడుకోబెట్టాడు అద్విక్. ఏం చేస్తున్నావు రామ్ అన్నాడు. నా మీద నమ్మకం ఉంటే సైలెంట్‌గా ఉండు అన్నాడు. మెల్లిగా దుప్పటి లాగేసి పక్కన పెట్టాడు. అవంతి తన 2 చేతులు అడ్డం పెట్టుకుంది. బంగారం అన్నాడు. ఇప్పుడిది ఎందుకు రామ్? కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్లీజ్ అన్నది. నీకు నా మీద నమ్మకం లేదు కదా! అందుకే. ప్లీజ్ బంగారం అడ్డు చెప్పకని మెల్లిగా తన బాడీ అంతా టచ్ చేస్తూ అవంతిని వేరే లోకంలోకి తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి పెదవులకు పని చెప్పాడు. నుదుటి నుంచి అరికాలి వరకు ముద్దు పెడుతూ ఉన్నాడు. తను కంట్రోల్ చేసుకోలేక బెడ్‌షీట్ గట్టిగా పట్టుకొని ఉంది అవంతి. పైకి వచ్చి అవంతి పెదాలు ముద్దు పెడుతూ ఉన్నాడు. 2 పెదాలను లిక్ చేస్తూ తన మెడ వరకు వచ్చాడు. మెడ మీద పెదాలు అదుతూ నాలుకతో అవంతికి ఫీలింగ్స్‌ని తెప్పిస్తూ ఉన్నాడు. మెల్లిగా తన బాడీ నుంచి టవల్ వేరు చేశాడు. చాలా సేపటి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకొని వారి కలయిక ఎన్నో రోజుల తర్వాత ఎంతో మధురంగా మార్చుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత భార్యని దగ్గరకు తీసుకున్న అద్విక్ తనని వదిలి ఉండలేను అనుకున్నాడు. వాళ్ళ కలయిక తర్వాత వాడిపోయిన అవంతి మొహాన్ని చూసి రొంతన ముద్దు పెట్టి పక్కన పడుకొని తన గుండెల మీద అవంతిని తీసుకొని అలసిన శరీరాలతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. మార్నింగ్ 7కి అవంతికి మెలుకువ వచ్చింది. పైకి లేవాలని చూసింది కానీ ఏదో బరువుగా అనిపిస్తే చూసింది. అద్విక్ గట్టిగా పట్టుకొనున్నాడు. అవంతి చిన్నగా నవ్వుకొని నుదుటన ముద్దు పెట్టుకొని రాత్రి జరిగింది తలుచుకొని సిగ్గుపడింది. అవంతి కదలడం వల్ల మెలుకువ వచ్చింది అద్విక్‌కి. అవంతి సిగ్గుపడటం చూసి బంగారం నువ్విలా సిగ్గుపడుతుంటే నాకు మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలని అనిపిస్తుంది అని అన్నాడు. రామ్ ప్లీజ్. అద్వి ఎదురు చూస్తుంటుంది. అది పుట్టిన తర్వాత నన్నొదిలి ఎప్పుడూ లేదు. ప్లీజ్ తొందరగా వెళ్దాం అన్నది. మరి నా మామూలు నాకు ఇచ్చేయి అన్నాడు. రామ్ అన్నది. ప్లీజ్ బంగారం. ఆ బేబీనే కాదు నన్ను కూడా కాస్త పట్టించుకో అన్నాడు. అవంతి రామ్ పెదాల మీద ముద్దు పెట్టింది. కాసేపటికి వేరుపడి అవంతి ఫ్రెష్ అయి రాగానే అద్విక్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరూ ఫ్రెష్ అయి కిందకు వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి అద్వి దగ్గరికి వెళ్లారు. గౌతమ్‌తో ఆడుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంది. ఏమైంది బేబీ అన్నాడు గౌతమ్. అమ్మని చూడాలనిపిస్తూ ఉంది మాము అన్నది. అయితే తొందరగా రండని ఫోన్ చేద్దామన్నాడు. వద్దు మాము. డాడ్‌తో ఉంది కదా అమ్మ, ఇద్దరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొనొస్తే బావుంటుంది కదా అన్నది. వాళ్ళు హ్యాపీగా ఉన్నార్రా అన్నాడు గౌతమ్. నో మాము. మమ్మీ అసలు డాడీ మాట్లాడటం లేదు. ఓన్లీ నా కోసం మాత్రమే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిందని చెప్పింది. డాడీకి అన్నది బాధగా. బుజ్జి తల్లి ఏడుస్తున్నావా? వాళ్ళు ఇవాళ హ్యాపీగా వస్తారు. ఇది నేను నీకు ఇస్తున్న మాట. చూడు మమ్మీ డాడీ మళ్ళీ గొడవ పడరు అంటే మళ్ళీ నాతో చెప్పు అన్నాడు. నువ్వు చెప్పావంటే నిజమే మాము అన్నది కళ్ళు తుడుచుకుంటూ. అద్వి అంటూ అవంతి ఇంట్లోకొచ్చింది. వెంటనే గౌతమ్ దగ్గర నుంచి దిగి అవంతి కళ్ళని చుట్టేసింది. సారీరా. రాత్రి ఫుల్ రైన్ కదా అందుకే రాలేదన్నది అవంతి. ఇట్స్ ఓకే మామ్. కానీ ఐ మిస్ యూ అన్నది. రియల్లీ సారీ బేబీ. కానీ ఎప్పుడూ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నది. అద్విక్ ఇద్దరిని చూసి నవ్వుకుని బేబీ నేను హర్ట్ అయ్యానన్నాడు. అయ్యో ఏమైంది డాడ్ అన్నది. మరి నువ్వు నన్ను పట్టించుకోలేదు కదా, అందుకే పో నేను నీతో మాట్లాడనని వెళ్ళి గౌతమ్ పక్కన కూర్చొని థాంక్స్ రా అన్నాడు. ఇట్స్ ఓకే బావ అన్నీ క్లియర్ అయ్యాయా అన్నాడు. ఆ అన్నాడు. ఈలోపు అద్వి వచ్చి అద్విక్ ఒళ్ళో కూర్చొని ఉంది. అద్విక్ తనని లేపి గౌతమ్ ఒళ్ళో కూర్చోబెట్టి అటు తిరిగి కూర్చున్నాడు. అవంతి వాళ్ళని చూసి నవ్వుకొని కిచెన్‌లో ఉన్న రాధగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మా అంటూ అవంతి ఎలా ఉన్నావన్నారు. చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అని ఆవిడని హగ్ చేసుకుంది. ఆవిడ అవంతి తల నిమురుతూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి తల్లి అని టిఫిన్ టేబుల్ మీద పెట్టడానికి వెళ్లారు. అద్వి బుక్కమొహం వేసుకొని గౌతమ్‌ని చూసింది. గౌతమ్ వెళ్ళు అని సైగ చేశాడు. అద్వి నవ్వుతూ మళ్ళీ అద్విక్ ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసింది. మళ్ళీ పక్కకి పెట్టకుండా సారీ డాడ్ అన్నది. లవ్ యూ బేబీ అని ముద్దు పెట్టాడు అద్విక్. లవ్ యూ టూ డాడ్ అన్నది. అవంతి టిఫిన్ తీసుకొనొచ్చింది. రేయ్ నువ్వెళ్ళి తిను అన్నది అవంతి. ఓకే మేడం అని వెళ్ళాడు. అవంతి అద్వికి పెడుతూ ఉంది. బేబీ నైట్ మా అమ్మని ఇబ్బంది పెట్టావా అన్నది. లేదు మా, నువ్వు రావడం కుదరదు కదా అని సైలెంట్‌గానే ఉన్నానన్నది. సరే పద స్కూల్‌కి వెళ్ళాలి అన్నది. ఓకే అన్నది అద్వి. గోపి గారు వచ్చి మార్నింగ్ అన్నారు. మార్నింగ్ మావయ్య అన్నాడు. మార్నింగ్ తల్లి అన్నారు. మార్నింగ్ డాడ్. ఆఫీస్‌కి వెళ్ళడం లేదా అన్నది. హా వెళ్తానురా. బయట కొంచెం పనుంది. అయినా తర్వాత నువ్వు మన ఆఫీస్‌కి వస్తావా అన్నారు. అది రామ్ దగ్గరికి వెళ్తానన్నది. సరే అన్నారాయన. అందరూ కలిసి స్టార్ట్ అయ్యారు. అవంతి, అద్వి ఒక కార్, గోపి గారు, గౌతమ్ వేరే వేరే కార్స్‌లో వెళ్లారు. అద్వి కాళ్ళు ముందు అద్విని స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లారు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అవంతిని చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మేడం రావడంతో లేచి మార్నింగ్ మేడం, మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉన్నారు. అవంతి తెలిసిన వాళ్ళకి చిన్న స్మైల్ ఇచ్చి అద్విక్ వెనకే వెళ్ళింది.
తెలియని వాళ్ళు ఆవిడ ఎవరు అంటే సార్ వాళ్ళ వైఫ్ అని చెప్పారు. అందరూ కాసేపు మాట్లాడుకున్నాక వర్క్ చేసుకుంటున్నారు. బ్రేక్ టైంలో అవంతి బయటకొచ్చి హాయ్ గాయ్స్ అన్నది. అందరూ అవంతిని చూసి దగ్గరికొచ్చి హాయ్ మేడం అన్నారు. అవంతి అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని ఎలా ఉన్నారు అందరూ అన్నది. సూపర్ మేడం మీరు అని అన్నారు. నేను సూపర్ సరే కొత్తగా వచ్చిన వాళ్ళెవరని అడిగింది. అక్కడే ఉన్న కొందరు ముందుకొచ్చి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. బ్రేక్ టైం అయిపోయినా వీళ్ళు వర్క్ చేయడం లేదని చూసిన అద్విక్ అబ్బా రాక్షసి మళ్ళీ మొదలుపెట్టిందని బయటకొచ్చాడు. అందరూ అవంతి చుట్టూ చేరి నవ్వుతూ ఉన్నారు. అద్విక్ వచ్చింది కూడా ఎవరు చూడలేదు. అద్విక్ అక్కడే ఉన్న ఒక ఫైల్ టేబుల్ మీద కొట్టాడు గట్టిగా. అందరూ ఒకసారి వెనక్కి తిరిగారు. ఏం జరుగుతోందిక్కడ? అన్నాడు గట్టిగా. సారీ సార్ చాలా రోజుల తర్వాత కనిపించారని అన్నారందరూ. అవంతి ఏంటిది నువ్వొక బిజినెస్ వుమెన్‌వి. నీకు నేను చెప్పాలా అన్నాడు. ఏం కాదు మళ్ళీ వర్క్ టైంలో డిస్టర్బ్ చేయను. ఇవాల్టికి వదిలేయ్ అన్నది. సరే వెళ్ళండి అన్నాడు. ఎవరి టేబుల్ దగ్గరికి వాళ్ళు వెళ్లారు. అవంతి వాళ్ళకి బాయ్ చెప్పి అద్విక్ క్యాబిన్‌కి వెళ్ళింది. ఏంట్రా ఇది చిన్న పిల్లలా అన్నాడు. మరి ఏం చేయను నువ్వు వర్క్ చేస్తున్నావని వెళ్ళా అన్నది. వెళ్ళి అద్విక్ ఒళ్ళో కూర్చొని ఓహ్! సారీ అన్నాడు. రామ్ ప్లీజ్ అన్నది. పోనీ ఇంటికి వెళ్తావా అన్నాడు. వద్దు నేను వర్క్ చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం అన్నది. ఓకే అన్నాడు. ఆఫ్టర్‌నూన్ గౌతమ్ అద్వి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి తిన్న తర్వాత అద్వి నిద్రపోయింది. గౌతమ్ తన వర్క్ చేసుకుంటున్నాడు. ఈవినింగ్ అవంతి, అద్విక్ ఇద్దరూ వచ్చి అద్విని తీసుకొని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్వి లోపలికి వెళ్ళి నాని అన్నది. చిట్టి తల్లి అన్నారు అద్వినెత్తుకొని. మిస్ యూ అన్నది. నేను మిస్ అయ్యాను అన్నారు. అవంతి, అద్విక్ నవ్వుకున్నారు. అద్వి వేషాలకి అత్తయ్య ఫ్రెష్ అయ్యి వస్తామని అద్వి పద అన్నది. ఓకే నాని నేనొచ్చేసరికి నువ్వు స్నాక్స్ చెయ్యాలి అన్నది. అలాగే తల్లి అన్నారు. అత్తయ్య నేనొచ్చి చేస్తానని పైకి వెళ్ళింది అవంతి. ముందు అద్విని ఫ్రెష్ చేసి బయటకు తీసుకొనొచ్చింది. తర్వాత అద్విక్ వెళ్ళాడు. అవంతి అద్విని రెడీ చేసి అద్విక్ వచ్చిన తర్వాత అవంతి వెళ్ళింది. అద్వి డాడ్ నేను నాని దగ్గరికి వెళ్తున్నా అన్నది. ఓకే అన్నాడు. అవంతి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. బొట్టు పెట్టుకున్న తర్వాత అద్విక్ వెనక నుంచి చుట్టేశాడు. రామ్ ఏంటిది వదులు. అద్వి చూస్తే బాగోదన్నది. తను కిందకి వెళ్ళి చాలా సేపయిందన్నాడు. ఓకే వదులు అన్నది. ప్లీజ్ బంగారం ఒక్క ముద్దు అన్నాడు. రామ్ ఏంటిది ఈ టైంలో అన్నది. ప్లీజ్ అన్నాడు రామ్ మొహం చిన్నగా చేసుకొని. రామ్ ఫేస్ చూసి నవ్వుకుంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది అవంతి. బంగారం అక్కడ కాదు ఇక్కడ పెట్టాలి అని అవంతి పెదాలందుకున్నాడు. చాలా సేపటి తర్వాత ఇద్దరు వేరుపడి రామ్ నువ్విలా చేస్తే నేను నీతో మాట్లాడను అన్నది. వద్దు బంగారం పద కిందకి వెళ్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు. అప్పుడే రిధిమ లోనికి వస్తూ వాళ్ళని చూసి కోపంగా తన రూంలోకి వెళ్ళింది. అది చూసిన అవంతి చిన్నగా నవ్వుకొని కిందకి వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళింది. అక్కడ అద్వి మాటలు చెప్తోంది. సుమిత్ర గారు పకోడీ వేస్తున్నారు. అవంతి వెళ్ళి అత్తయ్య నేను వేస్తాను మీరు వెళ్ళండి అన్నది. పర్వాలేదులే అమ్మా అన్నారు. ప్లీజ్ ఇంక చాలు అవి తీసుకొని వెళ్ళి మీరు తింటూ ఉండండి. నేను అద్వికి నేను తీసుకొని వస్తానన్నది. సుమిత్ర గారు హ్యాండ్ వాష్ చేసుకుని ఆవిడ చేసినవి ప్లేట్‌లో పెట్టుకొని అద్విని తీసుకొని బయటకొచ్చారు. అవంతి వేస్తూ ఉన్నది. అద్విక్ వాళ్ళని చూసి మరి నాకు అన్నాడు. నీకు మమ్మీ తీసుకొని వస్తానన్నది చెప్పింది అని అంది అద్వి. అంతేనా నువ్వు పెట్టవు కదా అన్నాడు. డాడ్ అన్నది. వద్దులే నువ్వే తిను అన్నాడు. ఈలోపు అవంతి పకోడీ తీసుకొని కాఫీ కూడా తీసుకొనొచ్చింది. అందరూ కలిసి తింటూ ఉన్నారు. అత్తయ్య శాంతి ఏది అన్నది అవంతి. అదా వాళ్ళింట్లో వాళ్ళకెవరికో బాలేదంట చూసొస్తానని వెళ్ళిందన్నారు. ఓహ్! అవునా అని తింటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి రిధిమ వచ్చింది. అవంతి తనని చూసి ఒకే ప్లేట్ ఇచ్చింది. తను వద్దంటే మళ్ళీ ఏదో ఒకటి అంటుందని సైలెంట్‌గా తీసుకొని అక్కడే కూర్చొనుంది. అలా ఆ రోజు గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ అవంతి లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని వంట చేసి పైకి వెళ్ళి అద్విక్‌ని లేపి కాఫీ ఇచ్చింది. అద్విని లేపి ఫ్రెష్ చేసి స్కూల్ డ్రెస్ వేసి పాలిచ్చింది. ఇద్దరూ తాగిన తర్వాత అవి తీసుకొని తొందరగా రండని కిందకు వెళ్ళింది. అవంతి కిచెన్‌లోకి వెళ్ళి వాళ్ళ బాక్స్ పెట్టి టిఫిన్ టేబుల్ మీద పెట్టి బయటకొచ్చింది. అంతే అమ్మ అన్నది అవంతి. ఆ అరుపు విని అద్విక్ స్పీడ్‌గా వచ్చాడు. బంగారం ఏమైందిరా అన్నాడు అవంతిని పైకి లేపి. అది ఇక్కడ జారుతుందిరా అన్నది. సరే నువ్వు రా అని అవంతిని వాళ్ళ రూమ్‌లో పడుకోబెట్టి అమ్మ అక్కడ క్లీన్ చెయ్యి అన్నాడు. సరే అని ఆవిడ క్లీన్ చేసి పైకి వెళ్లారు. అసలక్కడ ఎందుకు జారుతోందో ఇప్పుడు చూద్దాం. అవంతి కిచెన్‌లో బాక్స్ సదరడం చూసిన రిధిమ నన్ను నా బావకి దూరం చేస్తావా? ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని తన రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆయిల్ తీసుకొని కిచెన్ దగ్గర పోసింది. అవంతి చూసుకోకుండా కాలు వేసి జారి పడింది. అద్విక్ అవంతి కాళ్ళు పట్టుకొని బంగారం బాగా నొప్పిగా వస్తుందా? అని అడిగాడు. అబ్బా రామ్ ఏం అవ్వలేదు. ముందు నువ్వు కాళ్ళ దగ్గర నుంచి లే అన్నాడు. ఏం కాదులే అని అక్కడే ఉండి మళ్ళీ డాక్టర్‌కి కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అన్నాడు. వచ్చేసాను సార్. కింద ఉన్నా అన్నాడు. ఓకే పైకి రండి అని కాల్ కట్ చేసి చూసుకోవాలి కదా బంగారం చూడు కాలు ఎలా అయిందో అన్నాడు. ఏమయింది అన్నాడతను. జారి పడింది అన్నాడు అద్విక్. ఎక్కడైనా గట్టిగా తగిలాయా? అన్నాడు డాక్టర్. ఆ! లేదు డాక్టర్ కాలు కొంచెం నొప్పిగా ఉంది అన్నది అవంతి. సరే అని మొత్తం చెక్ చేస్తున్నాడు డాక్టర్. కొద్దిగా బెణికింది కట్టు వేస్తాను. 1 వీక్ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఓకే డాక్టర్ అన్నాడు అద్విక్.
డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి కాలికి కట్టు కట్టి వెళ్ళిపోయాడు. ఇంతసేపు అద్వి ఒక మూల నుంచున్నది. వాళ్ళ అమ్మ ఎప్పుడూ ఇలా బెడ్ మీద చూడలేదు. తను పుట్టిన తర్వాత. అందుకే భయం వేస్తోంది దగ్గరికి వెళ్ళాలంటే. సుమిత్ర గారు అవంతి దగ్గరికొచ్చి "ఏమైంది తల్లి? అలా ఎలా పడ్డావన్నారు?" "అది అక్కడ ఫ్లోర్ జారిందత్తయ్య" అన్నది. అద్విక్ "అమ్మా నువ్వు కింద క్లీన్ చేశావా?" అన్నాడు. "లేదురా, ఇప్పుడు వెళ్ళి చేస్తానన్నారు." అద్విక్ కిందకి వెళ్ళి అక్కడ చూశాడు. అంతా ఆయిల్ ఉంది. స్మెల్ చూశాడు. అది తలకి పెట్టుకునే ఆయిల్ అని అర్థమయింది. ఎవరో కావాలనే పోశారని కూడా అనుకుని అక్కడ క్లాత్‌తో తుడిచి పైకి వెళ్ళాడు. అవంతి "రామ్, బేబీ ఏది?" అన్నది. "హా! నిజమే నేను కంగారులో చూడలేదన్నాడు చుట్టూ చూస్తూ. అక్కడే ఒక మూలన ఉన్నది. దగ్గరికి వెళ్ళి బేబీ అన్నాడు. అంతే అద్విక్‌ని హగ్ చేసుకొని గుక్కపట్టి ఏడుస్తోంది. బేబీ ఏమైంది తల్లీ అన్నాడు. అద్విక్ ఇంకా ఏడుస్తూనే ఉంది. సుమిత్ర గారు తీసుకున్నా అలాగే ఉంది. రామ్ ఇటివ్వు అన్నది అవంతి. అద్విని అవంతికిచ్చాడు అద్విక్. అవంతి అద్విన్ గుండెలకు హత్తుకొని ఏమైంది బేబీ? నా బుజ్జి కదూ ఇలా ఏడిస్తే అమ్మకి భయం కదా ప్లీజ్. ఏమైందో చెప్పు. రామ్ కొంచెం వాటర్ ఇవ్వు అన్నది. వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. అద్వికి వాటర్ పట్టించి ఇప్పుడు చెప్పు ఏమైంది మా బేబీకి? ఎక్కడైనా దెబ్బ తగిలిందా? అన్నది అవంతి. లేదని తల ఊపింది. మరెందుకు ఇలా ఏడుస్తున్నావు అన్నది. నాకు నిన్ను చూసి భయం వేసింది. నీకేమైందని? అమ్మా ఇప్పుడు నీకేం కాలేదు కదా అన్నది. లేదు బేబీ చూడు నేను చాలా బాగున్నాను అన్నది. అద్వి అవంతి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని భుజం మీద తల పెట్టుకొని ఉంది. అద్విక్ వెళ్ళి బేబీ అన్నాడు. ఆ! అన్నది. దా మనం అలా బయటికి వెళ్దాం అమ్మ రెస్ట్ తీసుకుంటుంది అని అన్నాడు. నేను రాను అమ్మ దగ్గరే ఉంటానన్నది. అవునా! అయితే అమ్మని కూడా తీసుకుపోదాం అన్నాడు. వద్దు అమ్మకి దెబ్బ తగిలింది కదా అన్నది. అమ్మో! మా బేబీ చాలా ఇంటెలిజెంట్ కదా అన్నాడు. అవును అన్నది. నీకొక సీక్రెట్ చెప్పనా అన్నాడు. ఏంటది? అన్నది అద్వి. అది ఇవాళ స్కూల్‌కి నువ్వు వెళ్ళడం లేదు అన్నాడు. అవునా! అన్నది. హ్మ్. అన్నాడు. మరి అమ్మ అని సైగ చేసింది. ఇవాళ మీ అమ్మ మనల్ని ఏం చేయలేదన్నాడు. అబ్బా! ఇద్దరూ కలిసి నాకు మస్కా కొట్టాలని చూస్తున్నారా? వెళ్ళండిద్దరూ. ఒకరు స్కూల్‌కి, ఇంకొకరు ఆఫీస్‌కి అని అన్నది. సుమిత్ర గారు నవ్వుతూ వెళ్ళిపోయారు. అద్విక్ అవంతి దగ్గరికొచ్చి బంగారం ప్లీజ్ అన్నాడు. నో అన్నది. మమ్మీ ప్లీజ్ అన్నది. అద్విక్ క్యూట్ ఫేస్ పెడుతూ సరే అన్నది అవంతి. థాంక్స్ మా అని అవంతికి ముద్దు పెట్టి అద్విక్ దగ్గరికి జంప్ చేసింది. నువ్వు పద అమ్మని తీసుకొని వస్తాను అన్నాడు. అద్వి వద్దు మీ ఇద్దరూ వెళ్ళి రండి. రామ్ నేను రెస్ట్ తీసుకుంటాను అన్నది. సరే అన్నాడు అద్విక్. ఇద్దరూ బయటికి వెళ్లారు. మధ్యాహ్నం సుమిత్ర గారు భోజనం తెస్తే తను తింటూ మీరు తిన్నారా అత్తయ్య అన్నది. ఆ! నేను చేసే వచ్చాను అన్నారు. సరే అత్తయ్య అని తిన్న ప్లేట్ ఆవిడకి ఇచ్చి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నది. సరే అని ఆవిడ వెళ్ళిన తర్వాత అవంతి కూడా రెస్ట్ తీసుకుందామని బెడ్ మీద వాలింది. ఇక్కడ తండ్రి కూతురిద్దరూ కలిసి ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. అక్కడ చాలా సేపు ఆడుకొని కావాల్సినవన్నీ తిని రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్ ఇచ్చారు అద్విక్. ఇద్దరూ కలిసి కొంచెం తిని మళ్ళీ ఈసారి పార్క్‌కి వెళ్లారు. అక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అద్విక్ ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ కూతురుతో ఆటలాడడం మొదలుపెట్టాడు. రిద్వా అవంతి పడిందని హ్యాపీగా ఫీలవుతూ పార్టీ చేసుకోవడానికి వెళ్ళింది. ఇది దీని పిచ్చి మనిషిని పడేసి పార్టీలు చేసుకుంటూ ఉంది. దీనికి మూడింది. సుమిత్ర గారు రెస్ట్ తీసుకొని హాల్లోకొచ్చేసరికి ఎవరో బయట నుంచొనున్నారు. ఎవరు బాబు నువ్వు? అన్నారు. అది అమ్మా అద్విక్ సార్ పంపారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి చూసి ఏమైనా సరిగ్గా లేకపోతే ఫిట్ చేయమని చెప్పారమ్మా అన్నాడు. సరే బాబు రా అన్నారు. ముందు హాల్‌లో చూశాడు. కొన్ని చోట్ల లైట్స్ సరిగ్గా లేవని ఫిట్ చేశాడు. ఆ తర్వాత కిచెన్‌లో, ఆ తర్వాత అన్ని రూమ్స్‌లో కూడా ఫిట్ చేసి అమ్మా ఇంకేమైనా రూమ్స్ ఉన్నాయా? అని అన్నాడు. ఆ! పైన అద్విక్ రూమ్ ఉంది అని అన్నారు. సరే మీరు రండమ్మా అని అంటూ పైకి వెళ్ళాడు. బెడ్ మీద ఉన్న అవంతి అతన్ని చూసి ఏం కావాలన్నది. అది మేడం నేను అన్నీ రిపేర్స్ చేస్తున్నా. ఈ రూమ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అన్నాడు. సరే చూడు అన్నది. అతను కొన్ని చోట్ల లైట్స్ పెట్టి అయిపోయింది మేడం అని అన్నాడు. ఓకే. అమౌంట్ ఇవ్వాలా అన్నది. లేదు మేడం సార్ ఇస్తారని అతను వెళ్ళిపోయాడు. సుమిత్ర గారు అవంతి దగ్గరికొచ్చి అతను వెళ్ళిపోయాడా? అన్నారు. ఆ! అత్తయ్య ఇప్పుడే అన్నది అవంతి. నేను వద్దామనుకున్నా కానీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. కళ్ళు తిరుగుతున్నాయని వేసుకొని వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు అన్నారు. ఇప్పుడెలా ఉంది అత్తయ్య? అన్నది. బాగానే ఉన్నాను అన్నారు. ఈవినింగ్ టైంకి అద్వి ఇద్దరూ కూడా కలిసి ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి కోపంగా ఉంది. ఇద్దరూ వెళ్ళి అవంతికి కిస్ ఇచ్చారు. రామ్ అన్నది అవంతి. ఆ! బంగారం అన్నాడు. ఏంటిది చిన్నపిల్ల ముందు అన్నది. మా ఎందుకు డాడీ మీద కోపం? నువ్వు నచ్చి ముద్దు పెట్టాడు. ఇందులో తప్పేముంది అని డాడీని అంటున్నావంటది. అబ్బా! ఇద్దరికి ఇద్దరు సరిపోయారు నాకు అని సరే ఇంక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అన్నది. సరే అని ఇద్దరు కలిసి వెళ్లారు. ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి భోజనం చేసి అవంతికి కూడా తీసుకొని వచ్చారు. అయ్యో! నేనొచ్చేదాన్ని కదా అన్నది అవంతి. నువ్వు కొన్ని రోజులు ఇలాగే ఉండాలి. అర్థమవుతుందా? అన్నాడు. ఎందుకు రామ్? అన్నది.
నేను చెప్పింది చెయ్యి అని భోజనం తినిపించి, టాబ్లెట్స్ ఇచ్చి అద్విని నిద్రపుచ్చి తను పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత అద్విక్ కిందకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కొంతమంది పని వాళ్ళని పంపేసి శాంతిని మాత్రం ఉంచాడు. కాసేపటికి శాంతిని పిలిచి అవంతికి కాఫీ తీసుకొని, అద్వికి పాలు తీసుకొని పైకి వెళ్ళన్నాడు. శాంతి పైకి వెళ్ళింది. అమ్మా అన్నాడు అద్విక్. సుమిత్ర గారు బయటికొచ్చి ఏంటి నాన్న అన్నారు. నువ్వు ఇవాల్టి నుంచి కిచెన్‌లోకి వెళ్ళకు అన్నాడు. ఎందుకు అన్నారు. నేను చెప్పింది చేయండి అన్నాడు. సరే నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం కాఫీ తీసుకొని వస్తాను. తర్వాత వెళ్ళను అని వెళ్ళి 2 కప్స్ తీసుకొని బయటకొచ్చి ఒకటి అద్విక్‌కి ఇచ్చి ఇంకొకటి ఆవిడ తీసుకొని పక్కన కూర్చొనున్నారు. వీళ్ళు కాఫీ తాగుతూ ఉంటే రిధిమ వచ్చి శాంతి కాఫీ అన్నది. అద్విక్ సైలెంట్‌గా ఉన్నాడు. శాంతి రావడం చూసి రావద్దని సైగ చేశాడు అద్విక్. రిధిమ మళ్ళీ పిలిచింది. శాంతి ఇక్కడ లేదు అవంతి దగ్గర ఉంది. తను రావడం కుదరదు. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చేసుకొని తినండన్నాడు. అదేంటి బావా అలా అంటావు? నాకు వంట రాదు అన్నది. రాదంటే ఎలా కుదురుతుంది? రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత వాడికి వండి పెట్టాలి కదా! ఇప్పటినుంచే నేర్చుకో అన్నాడు. రిధిమ వాళ్ళ అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా ఇది అని అన్నారు. నువ్వు సైలెంట్‌గా ఉండమ్మా. వాళ్ళు ఏం చేశారు అన్నీ బయట పెడతాను అన్నాడు. నీ ఇష్టం నాన్న కానీ జాగ్రత్త అన్నారు. ఆ! నువ్వు రూమ్‌లోకి వెళ్ళన్నాడు సుమిత్ర గారు. వెళ్ళిపోయారు. రిధిమ వాళ్ళ నాన్నకి విషయం చెప్పింది. పద నేను అడుగుతానని బయటికి వచ్చారు ముగ్గురు. సదానందం, శాంతి అన్నారు. తను అవంతికి హెల్ప్ చేస్తోంది. మీకేం కావాలన్నా మీరే చేసుకోండి అన్నాడు. అదేంటి అద్విక్ తనని వాళ్ళ ఇంటికి పంపించడం మంచిది కదా అన్నది భువన. తనకి మీరేం హెల్ప్ చేయడం లేదు కదా అత్తయ్య. తను మీకేదో అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అది కాదల్లుడు అన్నాడు సదానందం. ఏది కాదు. తను మంచిగా ఉంటే ఎంత పని కావాలి అంతే అంత పని చేయించుకోవచ్చు. కానీ తనకి బాగోలేకపోతే ఇంటికి పంపాలా అన్నాడు. ముగ్గురు సైలెంట్‌గా ఉన్నారు. అలాగే శాంతి తప్ప ఎవరు రావడం లేదు పనిలోకి. ఒకరు గార్డెన్ చూసుకోండి. ఇంకొకరు ఇల్లు క్లీన్ చేయండి. అమ్మకు కూడా హెల్త్ బాగుండటం లేదు. అన్నీ మీరే చేయాలన్నాడు. ముగ్గురు షాక్ అయి చూస్తున్నారు. అదేంటల్లుడు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నాడు సదానందం. నాకు వాళ్ళ మీద డౌటొచ్చింది. అవంతి పడిపోవడానికి వాళ్ళే కారణం అని మళ్ళీ రావద్దని చెప్పి పంపేశాను అన్నాడు. రిధుమకి చెమటలు పట్టడం మొదలుపెట్టింది. తను నూనె పోసింది అని తెలిస్తే ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది. భువన అదేంటి తను మామూలుగా పడిపోతే అని అన్నారు. ఏమో అత్తయ్య మీకు చెయ్యాలనిపిస్తే చెయ్యండి. లేదా వెళ్ళిపోండన్నాడు. చేస్తాం బాబు. అంత మాట ఎందుకు? మీ మామయ్య గార్డెన్‌లో పనిచేస్తారు. నేను ఇల్లు శుభ్రం చేస్తాను. రిధిమ బట్టలు, గిన్నెలు శుభ్రం చేస్తుందని చెప్పింది భువన. ఇద్దరు కోపంగా చూస్తూ ఉన్నారు భువనని. అద్విక్ సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి అద్వి రెడీ అయి ఉంది. అవంతి అలాగే బెడ్ మీద ఉంది. ఓహ్! సారీ బంగారం అన్నాడు. ఓకే పర్వాలేదు అన్నది. శాంతి అన్నాడు. హా బాబు నువ్వు ఇవాళ నుంచి ఓన్లీ వంట పని మాత్రమే చేయాలి. వాళ్ళు నిన్ను చేయమని చెప్పినా బాబుగారు చూస్తే నన్ను కూడా పనిలో నుంచి తీసేస్తారని చెప్పు అన్నాడు. అలాగే బాబు నేను వెళ్ళి టిఫిన్ సంగతి చూస్తానన్నది. సరే వెళ్ళు. వాళ్ళకి కాఫీలు, టిఫిన్‌లు కూడా పెట్టకు. టిఫిన్ భోజనం మాత్రమే వండు అన్నాడు. ఓకే బాబు అని వెళ్ళిపోయింది. నేను ఇంటికి వెళ్తాను కదా రామ్ అన్నది అవంతి. ఏం అవసరం లేదు కానీ పద. ఫ్రెష్ అవుదువు గాని పద అని అంటూ అవంతిని తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. ఇక్కడ సదానందం భువనని తిడుతూ ఉన్నాడు. ఎందుకు చేస్తావని చెప్పాలని నీకు ఏం తెలుసు నీ కూతురు చేసిందని అవంతి పడటానికి కారణం నీ ముద్దుల కూతురు అన్నది భువన. అవునా అన్నారు. అవును అని జరిగిందంతా చెప్పారు. ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? నేను చూసుకుంటాను అని అన్నాను కదా అన్నాడు సదానందం. సారీ డాడ్ వాళ్ళు నవ్వుతూ ఉంటే చూడలేక అన్నది. సరే వెళ్ళండి అని సదానందం గార్డెన్‌లోకి వెళ్ళాడు. రిధిమ బట్టలు అన్నీ తీసుకొని బయట ఉన్న వాషింగ్ మిషన్‌లో వేసి అవి అయిపోయిన తర్వాత జాడించి ఆరేస్తూ ఉంది. భువన ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి మొత్తం తడి క్లాత్ పెడుతూ ఉంది. సదానందం గార్డెన్‌లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి మొక్కలకి నీళ్లు పడుతూ ఉన్నాడు. కథ కొనసాగుతుంది. మరి అద్విక్, అవంతులు కలిసి వీళ్ళకెలాంటి బుద్ధి చెప్పారు? వీళ్ళ కుట్రలు అద్విక్ తెలుసుకున్నాడా? అద్విక్, అవంతుల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయినట్టేనా? తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి.